శ్యామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చ్ 16, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ మార్చ్ 16, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ని, ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, సో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల ఎగుమతి కానివ్వండి, ఆయుధాల దిగుమతి విషయంలో సిప్రి ఇచ్చినటువంటి ఒక నివేదిక మనకి ప్రధానంగా న్యూస్లో ఉంది. ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫరర్స్ 2021 పేరుతో సిప్రి అనేది ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అంశంపైన కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా 75th ఎడిషన్ ఆఫ్ ది బాప్టా అవార్డ్స్, అంటే ఇక్కడ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అనే సంస్థ ఏదైతే లండన్ కేంద్రంగా ఈ అవార్డులు ఇస్తుంది, మరి ఆ సంబంధించినటువంటి సినిమాలకి తర్వాత టెలివిజన్ కార్యక్రమాలకి ఇచ్చినటువంటి అవార్డులో కొన్ని ముఖ్యమైనటువంటి అవార్డ్స్ని మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈరోజు అంటే మార్చ్ 16, 2022న దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి ఒక చిన్నపిల్లలకి అంటే 12 నుండి 14 సంవత్సరాల లోపు వయసు పిల్లలకి ఇస్తున్నటువంటి కరోనా టీకా కార్యక్రమంలో ఒక దశను మనం చూద్దాం. ఈరోజు మరి జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంతేకాకుండా భారతదేశంలో తొలిసారి ఒక డిజిటల్ వాటర్ బ్యాంకుని ఏర్పాటు చేసినారు. సో మరి అది ఎక్కడ ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి విశేషాలపైన చూద్దాం. అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ పైన ఏర్పాటు చేసినటువంటి ఒక పార్క్ని, ఒక రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇలాంటి అంశాలపైన పరిశీలిద్దాం. దాంతోపాటుగా ప్రదీప్ కుమార్ రావత్, సో వార్తల్లో వ్యక్తిగా ఒక నియామకంగా ఉన్నటువంటి మరి ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ రావత్ విశేషాలు. అంతేకాకుండా మన భారతదేశంలోనే ఎక్కువగా ఈరోజు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక కంపెనీగా గుర్తించబడింది. సో మరి మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ, మరి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అంతేకాకుండా స్పానిష్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2022లో అంటే స్పానిష్ పారా బ్యాడ్మింటన్లో మన భారత విజేతలు నిలిచారు. మన భారత విజేతలైనటువంటి ప్రమోద్ భగత్ లాంటి క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా మన క్రికెట్లో మనకి ఒక స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి న్యూజిలాండ్లో జరుగుతున్నటువంటి ఏదైతే మనకు వరల్డ్ కప్ ఉందో, ప్రపంచ మహిళల క్రికెట్ కప్, అందులో మిథాలీ రాజ్ సాధించినటువంటి మరో ఘనతని మనం తెలుసుకుందాం. ఇంకొకటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ మన దక్షిణాసియా దేశాల్లో తొలిసారిగా నెట్ జీరో లక్ష్యాలను పెట్టుకున్నటువంటి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి ఈ సంవత్సరం వరకు చేరాలి అని పెట్టుకున్నటువంటి తొలి దక్షిణాసియా నగరంగా నిలిచినటువంటి మన ముంబై నగరం గురించి విశేషాలు చూద్దాం. అంతేకాకుండా చైనాను గడగడలాడిస్తున్నటువంటి మరి స్టెల్త్ ఒమిక్రాన్ యొక్క విషయం పైన చూద్దాం, అంశాన్ని పరిశీలిద్దాం. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1985, 1990 మధ్యలో సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసినటువంటి శ్రీమతి కుముద్ బెన్ జోషి, సో వారి మరణం కూడా ఉంది, వారి సంబంధించిన విశేషాలు. అండ్ తో పాటు జస్టిస్ రోహిణి కమిషన్ త్వరలో నివేదికను సమర్పిస్తుంది అనే అంశం ఈరోజు ప్రధానంగా న్యూస్ పేపర్లలో రావడం జరిగింది. మరి జస్టిస్ రోహిణి కమిషన్ ఏ అంశంపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది, ఇలాంటి అంశాలు చూద్దాం. అంతేకాకుండా మన భారత తొలి సిడిఎస్ అయినటువంటి తొలి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ బిపిన్ రావత్ పేరు పైన ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సంస్థ విశేషాలు చూద్దాం. దాంతోపాటుగా చూసినట్లయితే ఇక్కడ భారత మాజీ క్రికెటర్, మాజీ భారత టీమిండియాకు కెప్టెన్గా పనిచేసినటువంటి గుండప్ప విశ్వనాథ్ రాసినటువంటి ఆత్మకథ అయినటువంటి రిస్ట్ అస్యూర్డ్ పుస్తక విశేషాలు మనం చూద్దామండి. ఇవన్నీ మనకి మార్చ్ 16, 2022న ఉన్నటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. అంతేకాకుండా మరో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు మరి మార్చ్ 16 యొక్క ప్రత్యేకత మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. మార్చ్ 16, 2022 యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ జాతీయ టీకాల కార్యక్రమంగా ఇక్కడ పర్టికులర్ చూసినట్లయితే
నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా పిలుస్తాం. మరి ఈ టీకాల కార్యక్రమం దినోత్సవంగా జరుపుకుంటూ టీకాల దినోత్సవంగా లేదా ఇమ్యునైజేషన్ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. ఏది మనకు మార్చి 16, 2022ని ఇలా నిర్వహిస్తుంటాం. సో మరి ఇమ్యునైజేషన్ ఒక నేషనల్ ఇమ్యునైజేషన్ డే లేదా నేషనల్ వ్యాక్సినేషన్ డేగా, జాతీయ టీకాల దినోత్సవంగా, జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవంగా మనం దీన్ని జరుపుకుంటాం. దీనికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఇతివృత్తం ఏంటి, మార్చి 16, 2022 నాటి మరి జాతీయ టీకాల కార్యక్రమ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి, జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే సో వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్, అందరూ కూడా వ్యాక్సిన్స్ పనిచేస్తాయి అని ఒక ఇతివృత్తంతో సో ఈ యొక్క జాతీయ టీకాల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మార్చి 16 ఏదండి మార్చి 16, 2022న జాతీయ టీకాల దినోత్సవం యొక్క ఇతివృత్తం, జాతీయ లేదా జాతీయ ఇమ్యునైజేషన్ యొక్క దినోత్సవం యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటంటే వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ అనే ఒక ఇతివృత్తంతో ఈసారి దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో మన షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్లో మార్చ్ 15 యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఏముందంటే ఒక ఇంపార్టెంట్ డేట్ అది వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటుంది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్ అనే ఒక ఇతివృత్తంతో ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో చూసుకోవాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు చూసినట్లయితే సిప్రి నివేదిక. సిప్రి అనేది ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనలో కృషి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మరి ఆయుధాల దిగుమతి ఎగుమతులు ఎక్కడున్నాయి ఇలాంటి విషయాలపైన చెప్తూ ఉంటుంది, ఇలాంటి నివేదికలు ఇస్తూ ఉంటుంది. ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కొనుగోళ్లు మరి అమ్మకాలు లేకపోతే ఎగుమతులు దిగుమతులు ఉన్నటువంటి దేశాల జాబితాను ప్రకటించడం జరిగింది. సో ఏ నివేదికతో ప్రకటించడం జరిగిందంటే ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫరర్స్, అంటే ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా ఆర్మ్స్ ట్రాన్స్ఫరర్స్. ఇక్కడ ఆర్మ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఆయుధాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్డ్ వెపన్స్, ఆర్మ్స్ ట్రాన్స్ఫరర్ అంటే ఎలా మార్పిడి జరిగింది అనేది సిప్రి నివేదిక యొక్క సారాంశం, ఆ టైటిల్ యొక్క సారాంశం. ఒక్కోసారి అడగడానికి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కొనుగోళ్లు అమ్మకాల విషయం పైన సిప్రి ఇచ్చినటువంటి నివేదిక పేరేంటి, లేదా ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫరర్ అనే పేరుతో ఇచ్చినటువంటి నివేదిక ఎవరు విడుదల చేశారన్నప్పుడు సిప్రి అంట. సిప్రి అంటే ఒక అబ్జర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిప్రి అనగా సిప్రి అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్నే మనకి ఇక్కడ సిప్రి అని అంటామండి. ఇది స్టాక్హోమ్ అంటే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్నట్టు ఒక సంస్థగా దీన్ని చెప్పడానికి ఉంటుంది సిప్రి. మరి నివేదిక ప్రకారం అయితే లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ ఇన్ 2017-21 అంటే 2017 నుండి 2020 మధ్య లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ మరి గమనించండి, ఇక్కడ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్గా ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలని ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది అన్నప్పుడు తీసుకోవడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఏంటి అన్నప్పుడు అది ఇక్కడ ఇండియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, చైనా దేశాలు ఎక్కువగా. సో వివిధ దేశాల నుండి ఆయా దేశాలకి ఎక్కువగా ఆయుధాలు అనేది. సో మరి ఇక్కడ సిప్రి ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కువగా మనం ఏ దేశము ఎక్కువగా వివిధ దేశాల నుండి ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది అంటే ఏ దేశాలు ఎక్కువగా ఇక్కడ ఎగుమతి చేసుకుంటుంది అనే రెండు అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్ అంటే ఇక్కడ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్ అనేది సో ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశాలు ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి 2017-21 సంవత్సరంలో అన్నప్పుడు సో మనకి ఇక్కడ టాప్లో ఉండడం జరిగింది. మన భారతదేశము ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే వివిధ దేశాల నుండి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. అట్లా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇండియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, చైనా దేశాలు లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ ది 2017-21 అంటే 2017-21 మధ్య సంవత్సరంలో మన ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలని దిగుమతి చేసుకోవడంలో ఏ దేశాలు టాప్లో నిలిచాయి, టాప్ 5లో నిలిచాయడం జరిగిందంటే ఇండియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, తర్వాత చైనా దేశాలు సో ముందంజలో ఉండడం జరిగింది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మరి లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ అంటే ఏ దేశం మరి ఎక్కువగా
ఆయుధాలను ఎగుమతి చేసింది 2017-21 సంవత్సరంలో ఎగుమతి చేసింది ఎక్స్పోర్టర్స్ అంటాం. మరి ఏ దేశాలు ఎక్కువ ఎగుమతి చేశాయంటే అమెరికా దేశం, రష్యా దేశం, ఫ్రాన్స్, చైనా, జర్మనీ. సో మొదటి 5 స్థానాల్లో నిలవడం జరిగిందండి ఇక్కడ. సో 2 విషయాలు గమనించాలి. ఇక్కడ చైనా ఆయుధాలని దిగుమతి చేసుకోవడంలో 5వ స్థానం ఉంది, ఎగుమతి చేసుకోవడంలో చైనా 3వ స్థానం నిలిచింది. ఎక్కువగా ఆయుధాలను ఎగుమతి చేసిన దేశాల్లో అమెరికా ముందంజలో ఉంది. ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ఇక్కడ భారతదేశం అనేది, మన దేశం అనేది మొదటి స్థానంలో ఉంది. ఏ నివేదిక ప్రకారం? ఇది సిప్రీ నివేదిక ప్రకారం. ఆ నివేదిక యొక్క టైటిల్ పేరు ఏంటంటే ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ ఫర్ ద 2021 అనే పేరుతో రిపోర్ట్ అనేది విడుదల కావడం జరిగింది. మనకు అదే అడగడానికి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో నెక్స్ట్ అండి మనకి బాఫ్టా అవార్డ్స్ అంటాం. సో మనకి బాఫ్టా అవార్డ్స్ అనేది ఎందులో ఇస్తారంటాడు? బాఫ్టా అవార్డ్స్ అనేది సో చలనచిత్ర రంగము మరియు టెలివిజన్ రంగానికి ఇస్తారు. దాని అబ్రివేషన్లో మనకు చెప్తారు చూడండి, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అని చెప్పేసి అంటాం బాఫ్టా. ఓకేనా, మరొకసారి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అనే ఒక సంస్థ ఈ అవార్డులు ఇస్తుంది. ఈ అవార్డులని ఒక లండన్లో ప్రదానం చేస్తారు. లండన్లోని ఎక్కడ ప్రదానం చేస్తారంటే రాయల్ ఆల్బర్ట్ హాల్లో దీన్ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ అండి. అయితే మరి ఇది 75వ బాఫ్టా అవార్డ్స్, 75వ అంటే 75th ఎడిషన్ ఆఫ్ ది బాఫ్టా అవార్డ్స్ని ప్రదానం చేశారు. ఇందులో ఉత్తమ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. బెస్ట్ ఫిల్మ్ అవార్డుని ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో బాఫ్టాలో మరికొన్ని అవార్డ్స్ చూద్దాం. సో బాఫ్టాలో మరికొన్ని అవార్డు చూస్తే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒక ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ అవార్డుని సో జేన్ క్యాంపెయిన్కి ఇవ్వడం జరిగింది. బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే విల్ స్మిత్కి ఇచ్చారు. ఏ సినిమాకి ఇచ్చారంటే కింగ్ రిచర్డ్కి ఇవ్వడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఒక జోన్నా స్కానియానికి ఇవ్వడం జరిగింది. ఏ సినిమాకి ఇవ్వడం జరిగిందంటే ఆఫ్టర్ లవ్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఒకటి ఈ యొక్క బాఫ్టా అవార్డులో ఉత్తమ సినిమా డిస్కస్ చేశాం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి మరియు ఉత్తమ దర్శకుడు. సో ఈ అవార్డు కేటగిరీ ఇంపార్టెంట్. బాఫ్టా అనేది దేశ చలనచిత్రానికి టెలివిజన్ రంగానికి ఇచ్చే సంబంధించినటువంటి అవార్డులుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకి ఈరోజు మార్చి 16 యొక్క ప్రత్యేకత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈరోజు. ఓకేనా, మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ డే. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మరో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. సో మరి జాతీయ టీకా కార్యక్రమంలో అంటే ఇది ఒకటి జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా 12 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి కరోనా టీకా కార్యక్రమాన్ని ఈరోజు మార్చి 16, 2022 ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది. సో మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఈరోజు మన భారతదేశంలో అయితే మన దేశంలో కరోనా టీకా కార్యక్రమం అయితే మనకి లాస్ట్ ఇయర్ ప్రారంభించారు, జనవరి 16, 2021. సో ఇంకా కొనసాగుతూ ఉంది. ఒక వయసుల వారీగా ప్రాధాన్యతను అనుసరించి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అయితే మనకి 12 నుండి 14 సంవత్సరాల వారికి కరోనా టీకా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే మరి ఏ టీకాను వీళ్ళకి అందుబాటులోకి తెచ్చారు? మరి 12 నుండి 14 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఏ టీకాను అందుబాటులో తెచ్చారు? అదే 15 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలకైతే మనకి కోవాక్సిన్ టీకాను అందుబాటులోకి తెచ్చారు. కానీ మరి 12 నుండి 14 సంవత్సరాల లోపు వయసులో ఉన్న ఈ పిల్లలకి కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా ఏ టీకాను ఆ విధంగా అందుబాటులోకి తెచ్చింది మన భారత ప్రభుత్వం అంటే కార్బీవ్యాక్స్ అనే టీకాను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అభివృద్ధి చేసిన వారు ఏదంటే బయోలాజికల్ లిమిటెడ్ సంస్థ మరికొన్ని సంస్థలతో భాగస్వామ్యంతో, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. DCGI ఆమోదం తెలిపిన పిదపట ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనకు ఏ టీకా కూడా అందుబాటులో తెచ్చింది కూడా ఇంపార్టెంట్ అండి. సో మనకైతే ఇప్పుడు చూసినట్లయితే జనవరి 16, 2021 తర్వాత దేశంలో అయితే DCGI చేత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా చేత అయితే మనకు సో మరి కొన్ని వ్యాక్సిన్స్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. అదే ప్రారంభంలో అయితే మనకైతే సో కోవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చింది. కోవిషీల్డ్ అండ్ తర్వాత కోవాక్సిన్ని సో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత మన దేశంలో అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డ తొలి టీకాలుగా ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉంది. ఈ తర్వాత దశల్లో మనకు చూసినట్లయితే స్పుత్నిక్ వి అనే టీకాని రష్యా తయారీకి చెందిన స్పుత్నిక్ విని తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక సింగిల్ డోజ్ కరోనా టీకా అయినటువంటి జాన్సన్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా చూసినట్లయితే ఒక జాన్సన్ దీంతో పాటుగా ఒక మోడర్న్ టీకాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే అందుబాటులో కంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత అత్యవసర వినియోగం కింద తీసుకొచ్చారు. దీంతో పాటుగా స్పుత్నిక్ లైట్ సో రష్యా తయారీకి చెందినటువంటి ఒక
ఈ సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా కార్బీవ్యాక్స్ టీకాను, కోవోవాక్స్ టీకాను అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటుగా జైకోవ్ డి టీకా అంటే మనకు జైకోవ్ డి మన ప్రపంచంలో తొలిసారిగా 3 డోసుల కరోనా టీకా అయినటువంటి జైకోవ్ డిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. డిఎన్ఏ ఆధారితంగా తయారు చేయబడ్డ స్వదేశీ తయారీలో 2వ కరోనా టీకా కోవాక్సిన్ తర్వాత జైకోవ్ డి మనకి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి జైడస్ క్యాండిలా సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. జైకోవ్ డి డిఎన్ఏ ఆధారిత టీకా దాన్ని కూడా అందుబాటులోకి తెచ్చడం జరిగిందనమాట. ఇవి మనకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత మన భారతదేశంలో అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డ కరోనా టీకాలు ఇవ్వండి. ఓకేనా. ఈరోజు అయితే మనకి మార్చి 16 డేట్స్ మనకు పరంగా ఇంపార్టెంట్. మనకి 12 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈరోజు మరి జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి కార్బీవ్యాక్స్ టీకాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. ఇక నెక్స్ట్ అండి మనకి వాటర్ సంబంధించినటువంటి అంటే నీటి జల నిర్వహణ, పర్టికులర్గా బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీస్ గురించి, నీటి యొక్క సమగ్ర నిర్వహణ గురించి, నీటి లభ్యతనే కానివ్వండి ప్రతి అంశం గురించి, నీటి సంబంధించిన లభ్యత గురించి, నీటి యొక్క వనరుల గురించి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గురించి మరింత శాస్త్రీయమైన పరిశోధనకి వాటి డేటాను యూజ్ చేసుకునే విధంగా దేశంలో తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ వాటర్ బ్యాంక్ని అంటే వాటర్ బ్యాంక్ అంటే అధ్యయనం చేయడానికి ఒక వాటర్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే బెంగళూరులో ఏర్పాటు చేశారు. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అక్వేరియం, నాట్ అక్వారియం, అక్వేరియం అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది బెటర్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి తొలిసారిగా ఏర్పాటు చేయబడింది కాబట్టి భారతదేశంలో సమగ్రమైన నీటి నిర్వహణ గురించి అధ్యయనం చేయడానికి ఫస్ట్ డిజిటల్ వాటర్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం ఏది అన్నప్పుడు అది రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? బెంగళూరు అవుతుంది. ఇలాంటి కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఎగ్జామ్కి. అంతేకాకుండా బెంగళూరులో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థని అంటే ఒక రోబోటిక్స్ని అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటిని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోబోట్స్ పనిచేస్తాయి కాబట్టి అలాంటి ఒక వ్యవస్థని అలాంటి ఒక సంబంధించిన వాటిని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ని బెంగళూరులోని ఐఐఎస్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మనం ఏఆర్టీ పార్క్గా పిలుస్తామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్కును ఇటీవల కాలంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే బెంగళూరులో ఎక్కడ ఏర్పాటు చేశారన్నప్పుడు ఐఐఎస్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐఎస్సి అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అంటామండి. ఐఐఎస్సి అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అని చెప్పేసి అంటాం. మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ఈ యొక్క 2020 సంవత్సరం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా కృత్రిమ మేధస్సు సంవత్సరం కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయితే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అనే ఒక పదాన్ని తొలిసారిగా వాడినవారు ఎవరు అని చెప్పేసి మనకు ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. పోటీ పరీక్షలో జాన్ మ్యాక్కార్టీ. జాన్ మ్యాక్కార్టీ అనేవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదాన్ని వాడడం జరిగిందండి. ఓకేనండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వచ్చినటువంటి సమాచారం. ప్రదీప్ కుమార్ రావత్. మరి ప్రదీప్ కుమార్ రావత్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ది చైనా. ఇక్కడ ఏంటంటే గతంలో అయితే విక్రమ్ మిశ్రీ చైనాలో భారత రాయబారిగా పనిచేసేవారు. అయితే మరి విక్రమ్ మిశ్రీ ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం విక్రమ్ మిశ్రీని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రత ఉప సలహాదారుడిగా నియమించడం జరిగింది విక్రమ్ మిశ్రీని. ఆ నేపథ్యంలోనే మరి చైనాకు నూతన మన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే ప్రదీప్ కుమార్ రావత్ నియమితులు కావడం అనేది జరిగిందండి. కాబట్టి మనకు ఒక వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అపాయింట్మెంట్ కాలంలో ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు అన్నప్పుడు విక్రమ్ మిశ్రీ. అలా కాకుండా చైనాలో భారత రాయబారికి ఎవరు నియమితులయ్యారంటే ప్రదీప్ కుమార్ రావత్ విక్రమ్ మిశ్రీ స్థానం నియమితులయ్యారు. మరి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిశ్రీ కాగా మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా జాతీయ భద్రతా సలహాదారుడిగా ఎవరు పనిచేస్తున్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రస్తుతం అంటే వారే వారే అజిత్ దోవల్ మరి జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేస్తున్నారు. మరి జాతీయ భద్రత ఉప సలహాదారుడు వచ్చేసి విక్రమ్ మిశ్రీ అండి. మరి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటారు. మరి భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడుగా నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే డాక్టర్ అనంత నాగేశ్వరన్ నియమితులు కావడం అనేది జరిగింది.
ఇక నెక్స్ట్ అండి మనకి ఇండియన్ కోల్ లిమిట్స్ అంటే భారతదేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తిలో మరి 2021-22 ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని చేసి వార్తల్లో నిలిచినటువంటి సంస్థ అదే 157 మిలియన్స్ ఆఫ్ ది టన్స్ని ఆ విధంగా ఈసారి ఉత్పత్తి చేయడం జరిగింది ఆ సంస్థ. అదే మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అండి. మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ద లీడింగ్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ద కంట్రీగా. సో మరి 2021-22 సంవత్సరానికి ఈ సంస్థ అనేది గుర్తించబడింది. మనకి డైరెక్ట్ క్వశ్చన్స్గా ఉన్నటువంటి పాయింట్ ఇది. డైరెక్ట్ పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు అది మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా చూసినట్లయితే స్పానిష్లో అంటే స్పెయిన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2022లో ఇక్కడ మనకి భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినటువంటి ప్రమోద్ భగత్ 2 సిల్వర్ మెడల్స్ని ఒక కాంస్య పథకం సాధించడం జరిగింది. అంతేకాకుండా సుకంత్ కదం కూడా ఇక్కడ ఒక కాంస్య పథకం సాధించాడు. మొత్తం ఇప్పటివరకైతే స్పానిష్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మన భారతదేశం మొత్తం కూడా మన భారత క్రీడాకారులు 21 పథకాలు సాధించడం జరిగింది. మనకి ఇక్కడ 2 రకాలైన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఈ క్రీడాకారులు ఇంపార్టెంట్, ఆ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది, పథకాల సంఖ్య. అందులో క్రీడాకారుల్లో ప్రమోద్ భగత్ యొక్క చరిత్ర ఉంది, మనకు ఒక హిస్టరీ ఉంది. అతని ఏంటంటే అతను 2021లో జరిగినటువంటి టోక్యో పారా ఒలింపిక్స్లో టోక్యో పారా ఒలింపిక్స్లో కూడా పథకం సాధించారు. ఎవరండి వరకు పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్. సో అందుకోసం మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. ఒక్కోసారి ఇట్లా కూడా అడగడానికి ఉంటుంది, ప్రమోద్ భగత్ ఏ క్రీడలో పేరొందారు లేదా సుకంత్ కదం ఏ క్రీడలో పేరొందారంటే పారా బ్యాడ్మింటన్. ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇదే టోక్యో పారాలింపిక్స్ 2021లో మనకి సుహాస్ యతిరాజు కూడా అతను పారాలింపిక్స్లో పథకం సాధించాడు. మనకి లాస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఏంటంటే సో మనకి ఇక్కడ పారాలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి తొలి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరన్నప్పుడు వారే సుహాస్ యతిరాజ్ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. నోయిడా ప్రాంతం ఏదైతే ఉత్తరప్రదేశ్లో నోయిడాలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్ కూడా వారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ అండి మిథాలీ రాజ్ ఎన్నో రికార్డ్స్ని తన సొంతం చేసుకున్న భారత మహిళా క్రికెట్ దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. సచిన్ టెండూల్కర్ తర్వాత జావేద్ మియాందాద్, పాకిస్తాన్ చెందిన జావేద్ మియాందాద్ తర్వాత ఈరోజు 6 ప్రపంచ క్రికెట్ కప్పులు ఆడుతున్నటువంటి తొలి భారత మహిళా క్రికెటర్, ప్రపంచంలో తొలి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. వారి యొక్క రికార్డు మరో రికార్డు ఉంది. ఏంటంటే ఇప్పుడు వరల్డ్ క్యాప్టెన్సీ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. వరల్డ్ కప్లలో ఎక్కువగా ఒక టీంకి క్యాప్టెన్గా ఎక్కువ మ్యాచ్లకి క్యాప్టెన్గా పనిచేస్తున్నటువంటి క్రికెటర్గా ఈరోజు మిథాలీ రాజ్ ఉన్నారు. గతంలో అయితే ఆస్ట్రేలియా దేశానికి చెందిన బెలిందా క్లర్క్ అయితే 23 మ్యాచ్లకి 23 మ్యాచ్లకి వీరు క్యాప్టెన్గా పనిచేశారు బెలిందా క్లర్క్. ఇప్పుడు మనకి మిథాలీ రాజు 24 మ్యాచ్లకి ఆ విధంగా క్యాప్టెన్గా వహించి రికార్డు పొందడం జరిగింది. అంతేకాకుండా 24 మ్యాచ్ల్లో 14 విక్టరీస్, 14 మ్యాచ్లు విజేతగా నిలవడం జరిగింది. 8 మ్యాచ్ మనం ఓడిపోయాం, కానీ ఒక మ్యాచ్ రిజల్ట్ అనేది రాకుండా ఉంది. సో ఇలా మొత్తం 14 విక్టరీస్ అనేది వీరి యొక్క నాయకత్వంలో మన భారత మహిళల క్రికెట్ టీం నిలవడం అనేది జరిగింది. మిథాలీ రాజ్ గారి యొక్క వీరి యొక్క రికార్డ్ అండి ఇది. సో మరి ప్రపంచ మహిళల క్రికెట్ కప్ 2022లో వెస్టిండీస్పై ఆడుతూ ఒక క్యాప్టెన్గా ఉంటూ ఆ సంవత్సరం మ్యాచ్లో భారత టీం క్యాప్టెన్గా ఉంటూ మిథాలీ రాజ్ ఈ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఒక్కోసారి అలాంటి బిట్స్ అడగడానికి ఉంటుంది. సో ప్రపంచ క్రికెట్ కప్లో ఏ క్రికెట్ టీం పైన ఆడుతూ మిథాలీ రాజ్ బెలిందా క్లార్క్ యొక్క రికార్డును బ్రేక్ చేయడం జరిగిందంటే వెస్టిండీస్పై ఆడుతూ ఆ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఫస్ట్ సౌత్ ఏషియన్ సిటీ టు డీటెయిల్డ్ నెట్ జీరో రోడ్ మ్యాప్. సో మనకు దక్షిణాసియా దేశాలలోని ఒక నగరం తొలిసారిగా ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ప్రొజెక్షన్ చేసుకుంది, ఒక భవిష్యత్తు సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ని వేసుకుంటుంది, ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే 2050 సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి మేము చేరుతాము అని చెప్పేసి ఆ నగరం ప్రకటించుకుంది. ఆ దక్షిణాసియా తొలి నగరం ఏది అన్నప్పుడు అది ముంబై అండి. ముంబై జీరో అవుట్ కార్బన్ ఎమిషన్స్ బై ది 2050. ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నామో అంటే 2030 సంవత్సరం నాటికి 30% గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏదైతే భూతాపానికి కారణమైన గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటాం
30%, 2040 నాటికి 44% గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకుంటాం. ఇలా 2050 సంవత్సరం నాటికైతే మొత్తం శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతాము. విద్యుత్ వాహనాలు కానివ్వండి, సౌర విద్యుత్ వినియోగంలో ముందంజలో ఉంటామని చెప్పేసి ముంబై నగరం ఒక రోడ్ మ్యాప్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో తొలిసారైన కాదు, దక్షిణాసియా దేశాలలో మొత్తం నగరాల్లో తొలి నగరం ఓకే శూన్య కార్బన ఉద్గారాల స్థాయికి 2050కి చేరుతామని ప్రకటించుకున్న నగరంగా, ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేసుకున్న నగరంగా ఏ నగరం గుర్తించబడింది? ముంబాయి. సో మరి ఇప్పుడు చైనాను గడగడలాడిస్తున్నటువంటి, చైనాలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ కారణమైనటువంటి కరోనా వేరియంట్, కరోనా ఒక ఉత్పరివర్తనం చెందినటువంటి వైరసే అది ఏంటంటే స్టెల్త్ ఒమిక్రాన్. ఈవెన్ RT-PCR టెస్ట్లో కూడా దాని స్పైక్ ప్రోటీన్కి అంతుపట్టడం లేకుండా ఆ విధంగా చాలా వేగంగా వ్యాపిస్తుందని ఈరోజు మనకు న్యూస్లో వచ్చారు. మరి దీన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. దీన్ని BA.2గా లేదా B.A.2గా సో ఇలా పిలుస్తున్న పరిస్థితి స్టెల్త్ ఒమిక్రాన్ అండి. ఇది స్టెల్త్ ఒమిక్రాన్ అని చెప్పేసి ఓకేనండి. సో మరి ఇక్కడ చైనాలో ఇప్పుడు లాక్డౌన్ కొన్ని ప్రాంతాల్లో వచ్చిందని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట, స్టెల్త్ ఒమిక్రాన్ అనేది ఓకేనా. శ్రీమతి వీరు మరొక వార్తల్లో వ్యక్తి వారు మనకి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1985-1990లో గవర్నర్గా పనిచేసి ఉన్నారు. వాళ్ళు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1985-1998లో వారు గవర్నర్గా పనిచేసినటువంటి శ్రీమతి కుముద్ బెంజీషి వారు మరణించడం జరిగింది. వీరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సో శ్రీమతి కుముద్ బెంజీషి కాంగ్రెస్ నాయకులుగా ఉంటూ తర్వాత గవర్నర్ పదవిని చేపట్టడం అనేది జరిగింది. సో కాబట్టి ఇటీవల మరణించినటువంటి శ్రీమతి కుముద్ బెంజీషి సో మరి ఏ రాష్ట్ర ఉమ్మడి గవర్నర్ లేదా ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు లాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి మనకి జస్టిస్ రోహిణి కమిషన్. సో ఏంటి ప్రత్యేకత అంటే 2017 అక్టోబర్లో జస్టిస్ రోహిణి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జస్టిస్ రోహిణి గారి నేతృత్వంలో వీరు ఢిల్లీ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది జస్టిస్ రోహిణి గారు. వీరు వీరి యొక్క దేనిపైన అంటే భారతదేశంలో ఈ యొక్క వెనుకబడిన తరగతులు అంటాం ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ మరి ఓబీసీలో అయితే మనకు చాలా కులాలు ఉన్నాయి, 2633 కులాలు ఉన్నాయి. వీటిలో మరి ఇక్కడ సబ్ కేటగిరేషన్ కావాలి, ఉపవర్గీకరణ కావాలి. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి తెలుగు రాష్ట్రాల్లో BCA, BCB, BCB, CC ఏదైతే BCA, BCD ఎట్లయితే ఒక ఉపవర్గీకరణ ఉందో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉండాలి, అన్ని వర్గాల వారికి ఒక సముచిత న్యాయం ఉండాలి అని చెప్పేసి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సూచనతో జస్టిస్ రోహిణి కమిషన్ నియమించడం జరిగింది భారత ప్రభుత్వం. అంటే దేశంలో ఓబీసీల ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి నియమించినటువంటి కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్. ఇంతవరకు అయితే మనకు 11 సార్లు పొడిగించారు. ఈసారి మనకు న్యూస్లో ఉంది ఏంటంటే జూలై 31, 2022 నాటికి ఈ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ వారు తమ రిపోర్ట్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖకి సబ్మిట్ చేయబోతున్నారు అనేది ఉందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఓబీసీ కేటాయించినటువంటి ఏదైతే 27% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 27% రిజర్వేషన్స్ని ఏదైతే 27% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని మనం ఎలా అమలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. 2%, 6%, 9%, 10% ఇలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఎట్లయితే ఓబీసీ ABCD ఇట్లా వర్గీకరించి ఇలా ఇవ్వాలని ఒక ప్రతిపాదన అయితే ఉందని మనకు న్యూస్లో రావడం జరిగిందండి. కేంద్ర ఓబీసీ జాబితా ప్రకారం అయితే ఉన్న కులాల సంఖ్య అయితే 2633 కులాలు ఉన్నాయి ఓబీసీలో. మరి వాటిని అలా విభజించే అధ్యయనం చేస్తున్నారు జస్టిస్ రోహిణి కమిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ బిపిన్ రావత్. సో మనకి మన భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా వీరు పనిచేయడం జరిగింది జనరల్ బిపిన్ రావత్. సో డిసెంబర్ 8, 2021 సో మనకి ఇక్కడ కోనూరు ప్రాంతంలో తమిళనాడులో నీలగిరి జిల్లాలో వీరు సో మరణించడం జరిగింది. MI-17V5 అనే ఒక యుద్ధ హెలికాప్టర్ కూలినటువంటి దుర్ఘటనలో. మరి ఈ నేపథ్యంలో వారు చేసినటువంటి సేవలకు గాను సో మనకి ఇక్కడ వారి పేరు పైన న్యూఢిల్లీలో ఉన్నటువంటి యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మేధోమదన సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఆయన పేరు పైన మన జనరల్ బిపిన్ రావత్ గారి పేరు పైన జనరల్ బిపిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ని సో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో మనకు అదొక ఇంపార్టెంట్ ఈ విషయాన్ని సో మనకి ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారి అయినటువంటి జనరల్ MM నరవాణి దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. జనరల్ బిపిన్ రావత్ గారి జ్ఞాపకార్థం జనరల్ బిపిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ని ఈ క్రింది ఏ సంస్థలు ఏర్పాటు చేశారంటే యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది మన భారత త్రివిధ దళాలకు సంబంధించిన మేధోమదన సంస్థగా ఉంది. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందండి.
సో మనకు ఒక భారత క్రికెట్ టీంకి మాజీ కెప్టెన్, సో మనకి భారత మాజీ క్రికెటర్ అయినటువంటి గుండప్ప విశ్వనాథన్. సో మనకి ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో మరి గుండప్ప విశ్వనాథన్, సో వారి యొక్క ఆత్మకథ రిస్ట్ అస్యూర్డ్ అనే ఆత్మకథ విడుదల చేయడం జరిగింది. దీనికి సహరచయితగా పనిచేసిన వారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయినటువంటి ఆర్ కౌశిక్ అండి. కాబట్టి మనకి ఇక్కడ ఆటోబయోగ్రఫీస్లో మా పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటాయి. రిస్ట్ అస్యూర్డ్, సో మరి ఎవరి యొక్క ఆత్మకథ అన్నప్పుడు గుండప్ప విశ్వనాథన్ యొక్క ఆత్మకథ. సో ఇలా కొన్ని ఆత్మకథలు మనకు న్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకనా ప్లేయింగ్ ఇట్స్ మై వే అంటారు. మరి ప్లేయింగ్ ఇట్స్ మై వే అనేది ఎవరి యొక్క ఆత్మకథ అని చెప్పేసి అంటే సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఆత్మకథ. అలా కాకుండా ద టెస్ట్ ఇన్ మై లైఫ్ అనేది ఎవరి ఆత్మకథ? ఒక ద టెస్ట్ ఇన్ మై లైఫ్ అనేది సో యువరాజ్ సింగ్ గారి యొక్క ఆత్మకథ. ఇలాంటి కొన్ని ఆత్మకథలు మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడైతే కొత్తగా లేటెస్ట్గా వచ్చింది అయితే అప్డేట్గా రిస్ట్ అస్యూర్డ్ ఆత్మకథ ఎవరిదంటే గుండప్ప విశ్వనాథన్. సో భారత మాజీ క్రికెట్ కెప్టెన్, మరి అంటే మన భారత టీంకి మాజీ మనకు కెప్టెన్, అంతేకాకుండా వారు ఒక ఫేమస్ క్రికెటర్గా ఉన్నారనమాట అప్పుడు. ఓకేనా, అదే గుండప్ప విశ్వనాథన్ ఆత్మకథ రిస్ట్ అస్యూర్డ్. సో ఇవ్వండి మనకి మార్చి 16, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి, కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.